శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మే 23, 2026 శ్రీ మలయాళ స్వామి గారు రచించిన ఈశ్వర కృప అనే పుస్తకాన్ని లక్ష్మి గారు చదువుతూ మనకు వివరిస్తారు. ఒకసారి ఇది వింటుంది అన్నమాట. నా కిందని చాలా జాగా వస్తుంది తెచ్చేస్తుంది. ఇది ఇప్పుడు తీయడానికి ఫార్వర్డ్ అనేది ముందుకెళ్ళా తెలియదు. ఎంతవరకు చదివాను? పేజీ నెంబర్ ఏమైనా చెప్పాను అని లేదా? లేదు, చెప్పానా? జ్ఞాపకం ఉందా? లేదమ్మా, లేదు, చెప్పలేదు. సార్ చెప్తూ ఉంటాను, మీరైనా జ్ఞాపకం వచ్చుకోండి. 48, 36 అయినా బిజీగా ఇంకా ముందుకు మళ్ళీకి కాన్వర్జేషన్ ఇంకా మొదలవలేదు. Even if you are the most sinful among the sinners, you will cross the river of your sin by the boat of knowledge alone. ఇది అయిపోయింది. జ్ఞానం వల్ల మాత్రమే పాపుల్లో పాపు అయినా నువ్వు సంసార సాగరాన్ని భగవంతుడు సరడం వల్లే దాటగలరు. ఆ జ్ఞానం వల్ల. తర్వాత సామ్ బిఫోర్ తనిష్యసే అంటే సామ్ అని వాడేట. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ద మోస్ట్ సింపుల్ అంటే ఇక్కడ అపిచే అసి పాపేభ్యో పాప కృత్తమ సర్వం జ్ఞాన ప్లవేన ఏవ విజనం సంతరిష్యసి. ప్లవం అంటే జ్యోతి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ సామ్ ఎస్ఏఎం అని వాడేట. బిఫోర్ దట్ తనిష్యసి, the Lord assures with further emphasis that the worst of sinners is not lost. అంటే పాపుల్లో పాపి కూడా తన కృపకి అనర్హుడు కాదు. అంటే ఆయనలో కానీ పశ్చాత్తాపం ఉంటే ఏగునిసి అంటే ఇంగ్లీష్ లో ఉండింది. లైక్ ద వెల్ లిట్ ఫైర్ బర్నింగ్ అవే ద ఫ్యూయల్. అంటే బాగా మండిన దాంట్లోని కానీ మనం ఇంధనం వేస్తే, అర్జున, ద ఫైర్ ఆఫ్ నాలెడ్జ్ డిస్ట్రాయ్స్ ఆల్ యాక్షన్స్. ఆ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నట్టుగా అన్ని కర్మలని దగ్ధం చేస్తుంది. మనం ఇక్కడ యాక్షన్స్ అని అంటే సిన్ఫుల్ అండ్ సెల్ఫిష్ అన్న పనులు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. యాక్షన్ యాజ్ సచ్ ఈజ్ నాట్ అండర్స్టాండబుల్ దో ఇట్ ఈస్ డ్రమాటికల్లీ అపోజ్డ్ టు నాలెడ్జ్. అలాంటి కర్మ అన్నది నాలెడ్జ్కి అపోజిట్ గా ఉన్నా సరే అది అంతగా మనకి అన్డిజైరబుల్. అలాంటి పనులు చేయకూడదు. అంటే డార్క్నెస్ నుంచి లైట్, అజ్ఞానం నుంచి జ్ఞానానికి వెళ్ళేవి రైట్ అండ్ సెల్ఫ్లెస్ యాక్షన్స్. అంటే ఎలాంటివి చేయాలంటే ధర్మమైనవి, నిస్వార్థమైన పనులు. అవి ఇన్ఎస్కేపబుల్ అట్లీస్ట్ ఫర్ సెల్ఫ్ సస్టెనెన్స్. అవి తప్పనిసరిగా మనల్ని మనం పోషించుకో ఉండాలి. అంటే యాజ్ ద గీతా ఇట్సెల్ఫ్ సేస్ ఇన్ ద ప్రిసీడింగ్ చాప్టర్,
అంటే ఇంతకు ముందు చాప్టర్ లో గీత కూడా నిష్కామ కర్మలే చెప్పాడు. నాలెడ్జ్, జ్ఞానం అన్నది మనకి సహజమైనటువంటి ముక్తిని ఇచ్చేస్తుంది, స్పాంటేనియస్ గా. అదే యాక్షన్ ఇట్ డన్ సెల్ఫ్లెస్లీ, అదే దాని పనులు నిస్వార్థంగా చేస్తే అవి లిబరేషన్ కి దారిని వేస్తాయి, ముక్తికి దారిని వేస్తాయి. అంటే నిస్వార్థ నిష్కామ కర్మ అవుతుంది. నది జ్ఞానేన సదృశం పవిత్రమివ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధి ఫలేన ఆత్మని విందతి. భగవద్గీత శ్లోకం. అంటే అంటే పవిత్రం, జ్ఞానంతో పవిత్రమైనది జగత్తులో లేనే లేదు. అందుకని నిస్వార్థమైన యోగాన్ని చేస్తే అది సమయం వచ్చినప్పుడు ముక్తినిస్తుంది. పంటని కేర్ఫుల్ గా చూస్తూ ఉండాలి పంట పండే వరకు. అప్పుడు అదే విధంగా మంచి పనులు చేస్తూ ఉండడం అన్నది, యోగిక్ ప్రాక్టీసెస్ అన్నది జ్ఞానం పొందే వరకు చేస్తూనే ఉండాలి. తర్వాత కూడా ఏ పని ఆ పనులు అన్నవి మానవాళి యొక్క ముక్తి కోసమే చేయాలి. ఎందుకంటే జ్ఞానికి ఏమీ చేయాల్సిన కర్మలు ఉండవు. తస్య కర్మం న వింద్యతే, అంటే అతనికి ఇంకా కర్మలు ఏమి బాకీ లేవు. అలాగే పరేషాం ఉపదేశాయ క్షేమాయ చ మనీషినాః. అలాగే ఏంటిది పక్వ చ కర్మ కుర్వంతి భూయాత్ నా ఆదేశ శశిరత. అంటే మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం ఉన్న వ్యక్తి, ఆయన ఇంకా పనులు చేస్తాడు. ఆయన తను పొందింది కోల్పోతాడన్న భయంతో గాని, పవిత్రమైన క్లాస్ అన్ని అలా చెప్తున్నాయని కానీ కాదు. ఆయన ఎందుకు కర్మలు చేస్తూ ఉంటాడంటే ఇతరులందరికీ ఒక మంచి ఉదాహరణగా, అలాగే ఇతరులకి సహాయం చేయడానికి చేస్తాడు, మానవాళి సంక్షేమం కోసం. ఈ ఈ పై చెప్పినది ఇంకో శాస్త్రంలోంచి తీసుకున్నారు అంటున్నాడు. భగవద్గీతకు వస్తే అంటే అన్ని కలిపి చెప్తున్నారు అనమాట. శాస్త్ర కర్మాణి అవిద్వాంస యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాన్ తథా చిత్రిషు లోక సంస్కృతంలో ఉంటే బాగుంటుంది. లోక సంగ్రహం అంటే వాళ్ళు జ్ఞానులు ఎప్పుడు కూడా లోక సంగ్రహం కోసమే కానీ చేస్తారు, మానవాళికి సహాయం చేయడానికి, మానవాళి యొక్క బెనిఫిట్ కోసం చేస్తారు. ఎవరు జ్ఞాని అన్నవాడు ఆయన నిరంతరం పనిచేస్తున్నాడు, ఏ రకమైన బంధం లేకుండా, ఏ ఫలితాలు ఆశించకుండా. ఎలా అయితే సామాన్య వ్యక్తి పనిచేస్తూ ఉంటాడో బంధంతో, అలాగే చేస్తాడు. కానీ అంటే ఫలితాల మీద ఆసక్తి ఉన్న వ్యక్తి చేసినంతలాగే చేస్తాడు, కానీ ఇతనికి ఫలితాల మీద ఆసక్తి ఉండదు. ఆ తర్వాత ఆయనకి ఏమీ కూడాను ప్రజల క్షేమానికే చేస్తాడు. బుద్ధి భేదం జనయాత్ అజ్ఞానం కర్మ సంగినాం మోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. అంటే జ్ఞాని అంటే ఇగ్నోరెంట్ లేమెన్, పనులు చేసేవాడిని నువ్వు ఎందుకు పని చేస్తున్నావు అని అనకూడదు. వాళ్ళకి ఉన్నతమైనటువంటి మానసిక జ్ఞానాన్ని వాళ్ళకి బోధించాలి. ఎందుకంటే భగవంతుడు ఒక వ్యక్తికి పరిమితమే లేడు, ఆయనకు రూపం లేదు, ఆయన సర్వ సమత్వంతో ఉంటాడని వాళ్ళని ప్రోత్సహించాలి. అందుకని జ్ఞానం పొందే వరకు పనులన్నీ కూడా వదిలేయడం అనేవి అపాయకరం.
ఆయన ఆ విధంగా ఈ జన్మకే కాదు నెక్స్ట్ జన్మలో కూడా కోల్పోతాడని. అందుకని జ్ఞానులు వ్యక్తులేమో తప్పుదారిని పట్టకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. అంటే వాళ్ళ అర్ధరహితమైనటువంటి బోధనలతోటి, అంటే డిటాచ్మెంట్ అనే అర్ధరహిత బోధనలు అవిను, అవి స్ట్రిక్ట్ యాక్షన్, సిన్సియర్ డివోషన్ తర్వాతనే అవన్నీ కూడా వస్తాయి. భగవంతుడు అందరికీ సరిసమానుడే. ఆయనకి ఒకళ్ళ ముక్తే ఉండాలి అలాంటివే ఉండదు. అంటే జ్ఞానులకి మాత్రమే ముక్తి అన్నది ఉంటుంది. అజ్ఞానులు జ్ఞానుల చేత సహాయం చెయ్యబడాలి. వాళ్ళు ఏ స్థితికి వచ్చారో ఆ స్థితికి రావడానికి జ్ఞానులు అజ్ఞానులకు సహాయం చేయాలి. అంటే తన చైతన్యాన్ని అండ్ బై స్లోలీ టర్నింగ్ అరౌండ్, అంటే చుట్టూరా ఉన్న దాన్ని, ఈ విగ్రహం భగవంతుడి కాదు అంటే సామాన్యంగా ఉన్నటువంటి పూజ చేసేవాడు అప్పుడు ఈ ప్రేయర్కి నెక్స్ట్ స్టేజ్కి వస్తాడు. తర్వాత అల్టిమేట్ గా ఫైనల్ స్థితికి వస్తాడనమాట, సెల్ఫ్ రియలైజేషన్. దాన్ని పాదనడకని కాశీకి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నప్పుడు రియలైజేషన్ అనమాట ఎవరికి వస్తుందంటే, ప్రతి స్టెప్ కూడా అటాచ్మెంట్స్ ఆఫ్ ద సౌత్ టు ద హోలీ అట్మాస్ఫియర్ ఆఫ్ ద నార్త్. అంటే సౌత్ నుంచి అటాచ్మెంట్ అంతటిని దూరం చేసుకుని నార్త్ యొక్క పవిత్రత వైపు వెళ్తున్నప్పుడే వస్తుంది. అదే విధంగా ఎప్పుడైనా ఆటంకాలు వస్తున్నాయంటే అవి వస్తాయి పోతాయి. మనకి మనం ఏం చెప్పుకోవాలంటే, ప్రతి ఆటంకం కూడా భగవంతుడికి దగ్గరికి తీసుకెళ్ళడానికి. అన్వేషకుడు ఎప్పుడు కూడా వదిలేయకూడదు, ఆయన ఎప్పుడు నిస్పృహ చెందకూడదు అని చెప్తున్నారు. మెడిసిన్ ఫీల్డ్ లో క్వాక్స్ లాగా ఎన్నో రకాలైనటువంటి రీచర్స్ లో కూడా ఎంతో మంది, అంటే గురూస్ లోని అంత చార్లటాన్ అంటే ఏంటి చూడ అంటే సరి అయిన జ్ఞానం లేని వాళ్ళు. తెలిసి తెలియదు అలా ఉంటాయి. మోసగా అది అంటే గురువుల్లోని బోధకుల్లోని కూడా కొంతమంది మోసగాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంతకాలం మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు, కానీ లాంగ్ రన్ లో మీ మంచి బుద్ధే మిమ్మల్ని సరి అయినటువంటి గురువు దగ్గరికి, సరి అయిన గ్రంథాల దగ్గరికి తీసుకెళ్తుంది. గొప్ప గొప్ప భక్తుల కోసం మనం తెలుసుకోవాలంటే వాళ్ళ యొక్క తీవ్రమైన ప్రతిజ్ఞ నుంచి వాళ్ళు కొంచెం కూడా పక్కకు తొలగలేదు. వాళ్ళ జీవితాన్ని, అంటే వాళ్ళు జీవితాన్ని చనిపోతారు, వాళ్ళ జీవం కూడా పోతుందన్న పరిస్థితిలో కూడా వాళ్ళు పక్కకి తొలగలేదు. బలి చీఫ్ క్వాలిటీ, అంటే ముఖ్యంగా ఉన్న లక్షణం ఏంటంటే భక్తులకి వాళ్ళ యొక్క సత్యానికి కట్టుబడ్డం. వాళ్ళేమో మాట తప్పడం కంటే చనిపోవడాన్ని ఇష్టపడతారు. అలాగే బలి చక్రవర్తి 3 అడుగులు ఇస్తానని వామనుడికి ఆయన ప్రామిస్ చేశారు. ఆయన వామన రూపంలో లార్డ్ విష్ణు వచ్చాడు. ఆయన గురువు శుక్రాచార్యుడు వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు అలా చెయ్యొద్దు, అగేన్స్ట్ ద. కానీ సామాన్యంగా శిష్యుడు వినాలి గురువుని. కానీ
ఒక టీచర్ ఏమో డిసొబే చేయమన్నా సరే సత్యాన్ని మాత్రం మనం కాంప్రమైజ్ చేస్తాం. అంటే ఎప్పుడు కూడా సత్యాన్ని వదలకూడదు. బలి తన వాగ్దానాన్ని తిరస్కరించవచ్చు. అంటే గురువు చెప్పాడు కదా అని. శుక్రాచార్యుడు ఏం చెప్పాడంటే, అబద్ధం చెప్పడం అంత నీచమైన విషయం కాదు, హానికరం కాదు. ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ లో తప్పదు, కొన్ని తప్పని పరిస్థితుల్లో. అలాగే స్త్రీని ప్రేమించడం, ఒక జోక్ చేయడం, ఒక అంటే బ్రైడ్ గ్రూమ్ పెళ్లి కొడుకు ముందు అంటే ఒక బ్రైడ్ గ్రూమ్ యొక్క క్వాలిటీస్ పొగడడం, తన జాబ్ పోతుందనో జీవితం పోతుందనో అన్నప్పుడు అబద్ధం చెప్పడం. అంటే అంటాం కదా ఇలాంటి వాటిల్లో అబద్ధం చెప్పొచ్చని. అలాగే కాకులని స్కాలర్స్ ని చంపడాన్ని నిరోధించడానికి ఇలాంటి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పొచ్చు. ద పాపులర్ గా ఉన్న ఈ వర్స్ ఏం చెప్తోందంటే, మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఫారినర్స్ అండ్ సెల్ఫిష్ ఫెలో కంట్రీమెన్, అంటే కొంతమంది తెలియని వాళ్ళు సెల్ఫిష్ ఫెలో స్వార్థపూరితులు లూజ్ గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. అన్ట్రూత్ పర్మిషన్ అంటే అసత్యాన్ని ఒప్పుకుంటున్నారు. లీనియన్సీ ఆఫ్ హిందూయిజం యొక్క లీనియన్సీకి వ్యతిరేకంగా ఈ పరిస్థితులన్నీ ఎక్స్ట్రీమ్ కేసెస్. అవి ఎప్పుడు కూడా అన్డ్యూ అడ్వాంటేజ్ వీటిలోంచి తీసుకోకూడదు. ఈ వర్స్ అన్నది పూర్వపక్షమైన ఆర్గ్యుమెంట్ కోసం, సిద్ధాంతమేమీ కాదు అంటూ బలి చెప్పాడు అనమాట. ఈ మదర్ ఎర్త్ ఏం చెప్తుందంటే, సత్యం చెప్పడం కంటే గొప్ప కర్తవ్యం ఏమీ లేదని, అందుకని నేను సంసిద్ధంగా ఉన్నాను. ఏ బర్త్డేనైనా అబద్ధం చెప్పడం కంటే దేన్నైనా నేను భరిస్తాను అంటాడు. అంతేకాకుండా ఇది గ్రహించాల్సింది ఏంటంటే, శుక్రాచార్యుడు ఈ రాక్షసుల గురువు, ఆయన బోధించినది డెమానిక్ నేచర్, అసుర ప్రకృతి ఉన్న వాళ్ళపై. లార్డ్ కృష్ణ ఏం చెప్తున్నాడు, అలాంటి ప్రజలు నేదర్ ప్యూరిటీ నార్ గుడ్, వాళ్ళకి పవిత్రత ఉండదు, మంచి ఉండదు, లేకపోతే గుడ్ కండక్ట్ ఉండదు, లేకపోతే సత్యం ఉండదు, వాళ్ళకి శుచి ఉండదు, నా శౌచం నా అపి ఆచార నా సత్యం, అంటే శుచి శుభ్రత లేవు, ఆచారాలు లేవు, సత్యం ఉండదు. నా సత్యమేషు విద్యతే. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఓన్లీ ద డివైన్ నేచర్, అంటే దైవీ ప్రకృతి ఉన్న వాళ్ళు మనుషులు వాళ్లే ముక్తిని పొందుతారు. దైవీ సంపత్ విముక్షాయ అని. మనం గాని ఆ రాక్షసరాజు బలిలాగా ఆయన ఆ పర్టికులర్ పరిస్థితుల్లో అబద్ధం చెప్పవచ్చు అన్నదాన్ని వాడుకోలేదు. మనుష్యులకి అంటే ఒక రాక్షసరాజే అసత్యాన్ని చెప్పలేదు. అలాంటప్పుడు భగవంతుడితో ఈక్వల్ గా ఉన్నటువంటి మానవ బ్రహ్మ ఏవ ఏక, అలాంటి వాళ్ళు చాందోగ్య ఉపనిషత్ చెప్తోందన్నమాట. నాట్ టు లై ఇన్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, ఏ పరిస్థితిలో అబద్ధం చెప్పకూడదు. భగవంతుడిని మనం రియలైజ్ చేయాలనే ఉద్దేశం ఉంటే. అందుకని తన గురువైన శుక్రాచార్యుడు ఆయన శపించిన బలి ఏమాత్రం కూడా చలించలేదు సత్య పదం నుంచి. ఏవం సప్త స్వగురునా సత్యాత్ న చలిత మహాన్, అంటే మహాత్ములు ఎప్పుడు చలించరు సత్యపదంలోంచి. అందుకని నిజమైనటువంటి ప్రతిజ్ఞలు ఉన్న వాళ్ళు ఈ బలి ఎగ్జాంపుల్నే మనం తీసుకోవాలి. అలాగే అవకాశవాదుల యొక్క
అంటే శుక్రాచార్యుడు లాంటి బోధ చేసేవాళ్ళు అని తీసుకోకూడదు. ఏ ప్రతిజ్ఞ అయినా ఫలించాలంటే 10 రూల్స్ కిందనున్నవి మనం అబ్జర్వ్ చేయాలి. ఒకటోది ఏంటంటే చెవి వినకూడదు. వినకూడని విషయాలు చెవి వినకూడదు. ముట్టుకోకూడనివి ముట్టుకోకూడదు. ఇవన్నీ చూడకూడనివి చూడకూడదు. జీవుల్ని చంపినటువంటి ఆహారాన్ని తినడానికి ఒప్పుకోకూడదు. వాసన చూడకూడనివి చూడకూడదు. ఇందులో ఏం చెప్తున్నారంటే సెన్స్ ఆర్గన్స్, ఇంద్రియాల కోసం జ్ఞాన ఇంద్రియ నిగ్రహ అని అంటే చెప్పకూడని మాటలు చెప్పకూడదు. ముట్టుకోకూడనివి ఏవి ముట్టుకోకూడదు. అంటే వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళకూడదు. ముఖ్యంగా ఇలా ఏం చెప్తోందంటే రిలేటెడ్ టు ద సెక్షువల్ ఆర్గన్స్ ఇన్ ద యానస్, అంటే అలాంటి వాటికి వెళ్ళకూడదు. అంటే వ్యభిచారుల గృహాలు. వన్ మస్ట్ నాట్ థింక్ అన్థింకబుల్ థాట్స్. ఆలోచించకూడదు, ఆలోచించకూడదు. ధ్యానం వేటి మీద ఎక్కువ మనం ధ్యానించకూడదు, వాటి మీద ధ్యానించకూడదు. ఇది 10 రూల్స్ ఉంటాయి. ఈ లాస్ట్ రెండును ఇంటర్నల్ ఆర్గన్స్, ఇంటలెక్ట్, ఈగో, ఇవి కూడా దానిలో భాగాలే అండి. సమ అనేవి ఇంటర్నల్ సెన్స్, సమధమాలు అంటారు కదా. దమ అంటే ఎక్స్టర్నల్. ఈ 2 లక్షణాలని పొందితే మోక్షం అనేది కష్టం లేకుండా వస్తుంది. అయినా సరే మనిషి తృప్తి పడకూడదు. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అంటే సమధమాలతో తృప్తి పడకూడదు. హయ్యెస్ట్ స్థితి సెల్ఫ్ రియలైజేషన్ అన్నది నిరంతరమైన ఎరుకతో ఐడెంటిఫై విత్ గాడ్ ద అబ్సల్యూట్, ఆ పరబ్రహ్మంతోనే ఏకత్వాన్ని పొందాలి. అది ఎందుకంటే అదే ఒకే ఏకైకమైన సత్యం, రియల్ లైఫ్ ఆఫ్ లైఫ్స్. ప్రాణస్య ప్రాణ యాజ్ ద కేనా ఉపనిషత్ చెప్తుంది, ప్రాణస్య ప్రాణం. ఈ గాడ్ అవేర్నెస్ అన్నది పవిత్రం, తను స్వీయ పవిత్రీకరణతోటే సంబంధం ఉంది. బాహ్యమైన ఫోర్సెస్ తోటి ఒక అడ్డులు వస్తూ ఉంటాయి. అంటే మన యొక్క వ్రతాన్ని, మన యొక్క ప్రతిజ్ఞను నిలుపుకోవడానికి. అయినా సరే మనం డిస్కరేజ్ అవ్వకూడదు. ఇష్టపూర్వకంగా ఉన్న తప్పులు కూడా నిజంగా పశ్చాత్తాపడితే క్షమించబడతాయి. అంటే కోరుండి చేసినవి కూడా. సుప్రీం స్టేట్ని పొందాలంటే డైరెక్ట్ గా ఎఫర్ట్ అన్నది అవసరం. అయినా అలాంటి రియలైజేషన్ అన్నది చాలా అరుదుగా వస్తుంది. మంచి పనులు ఎన్నో జన్మల్లోంచి గత జన్మల్లో చేసిన వాళ్ళకే, అంటే పుణ్యకర్మలు చేసిన వాళ్ళకే అని సంభవం. చాలా పర్ఫెక్ట్ గా రియలైజ్ అయిన ఆత్మలు కూడా లైక్ దత్తాత్రేయ, శుకుడు మొదలైన వాళ్ళలాగా వాళ్ళు కూడా ఆనాజ్ ఓస్ అండ్ యోగిక్ ప్రాక్టీసెస్ మన మీద కొన్ని ప్రతిజ్ఞలు, యోగిక్ ప్రాక్టీసెస్ చెప్తున్నారు. వాట్ ఫర్దర్ ప్రూఫ్ ఈస్ నీడెడ్ ఫర్ దేర్ వర్త్, అంటే దెమ్సెల్స్ ఎంజాయ్ వాళ్ళు కూడా ఎన్నో ప్రతిజ్ఞలు, యోగిక్ ప్రాక్టీసెస్ చేసినప్పుడు వాట్ ఫర్దర్ ప్రూఫ్ ఈజ్ ఫర్ దేర్ వర్త్, అంటే మరి వాటి యొక్క అవసరం ఎంత ఉందో మనం ఏం చెప్పగలం అంటున్నా. అంత గొప్ప వాళ్ళే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంతేకాకుండా ఎవరైతే నాన్ డ్యుయాలిటీ అద్వైతాన్ని బోధిస్తారో, దాన్ని ఎవరైతే గ్రహించుతున్నారో, అన్కాన్షియస్ హ్యాపీనెస్ అన్నది డీప్ స్లీప్ లో కూడాను కాన్షియస్ గా ఆనందాన్ని వాళ్ళు సుప్రీం ట్రాన్స్ లో ఉంటారనమాట, నిర్వికల్ప సమాధిలో. అకర్తవ్యం నా కర్తవ్యం ప్రణయ కాంత గత అపి కర్తవ్యం ఏవ కర్తవ్యం
ఏష ధర్మ సన సనాతన అంటే ఏంటి, ఎటర్నల్ లా ఏం చెప్తుందంటే ధర్మం, వ్యక్తి ఎప్పుడు కూడా లాఫుల్ గా ధర్మబద్ధంగా ఉండాలి. తన జీవితం ప్రాణాలు పోయినా సరే మనిషి ఎప్పుడు కూడా మోరల్ గా ఉన్నటువంటి అంటే నైతిక తత్వాన్ని వదలకూడదు. ఆర్యుడంటే తను చెయ్యవలసిన పనులు చేసినవాడు, చేస్తున్నవాడు. ఆయన తను చెయ్యకూడనివి చెయ్యడు. శరీరం యొక్క పోషణ మాత్రమే గానే పనులు చేస్తాడు. అంటే లా ఆఫ్ ల్యాండ్కి సంబంధించి అన్నాడు. ఆర్య అన్నవాడు జగత్తు మార్గాల్ని పాటిస్తాడు. తనకున్న లాఫుల్ గా ఉన్న గైడెన్స్ ప్రాక్టీస్ ప్రకారం ఆయన సేక్రెడ్ బుక్స్ను అంటే మన వాటి ప్రకారమే తను జీవిస్తాడు. ప్రహ్లాదుడు అంటున్నాడు, యాక్టివ్గా ఉన్న భక్తుడు ఎవరైతే భగవత్ కార్యం చేస్తాడో ఆయన బోధించే ముందు అంటే బిఫోర్ ప్రీచింగ్ ఇట్ టు అదర్స్ జస్టిస్ అంటే ఆయనే ముందు ఆ పనులు చేస్తాడు, అప్పుడే ఇతరులకి బోధిస్తాడు. అదే బలి తన టీచర్ని డిసోబై చేయడానికి ముందు సత్యాన్ని పాటించడానికి ప్రహ్లాదకుడు కూడా డిశ్చార్జ్డ్ హిస్ ఫాదర్స్, ఆయన తండ్రి యొక్క కమాండ్స్ని వినలేదు భగవంతుడి యొక్క మాటల్లో ఉన్న సత్యానికి. వన్ మస్ట్ ఒబే వన్స్ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులను ఎప్పుడు మనం ఒబే చేయాలి. ఓన్లీ యాజ్ లాంగ్ యాజ్ దట్ ఒబీడియన్స్ డస్ నాట్ గో అగైన్స్ట్ గాడ్లీ డ్యూటీ. అది అంటే ఎంత పేరెంట్స్ చెప్పినా గాడ్లీ డ్యూటీకి మాత్రం వ్యతిరేకంగా మనం చేయకూడదు. అందుకే ప్రహ్లాదుడి తండ్రిని ధిక్కరించవలసి వచ్చింది, బలి గురువుని ధిక్కరించవలసి వచ్చింది. అంతేకాకుండా ప్రహ్లాదుడు చేసింది తన తండ్రి మంచి కోసమే. ఆయన తండ్రికి ఏం చెప్పాలంటే తనకి రాబోయేటటువంటి ప్రమాదం, హూ డై అట్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, భగవంతుడి చేతుల్లో చనిపోయిన వాడు ముక్తిని పొందుతాడు ఆటోమేటిక్గా. దిధవ్రత ఆ దిధవ్రత ప్రహ్లాదుడు తనకు వచ్చినటువంటి క్రూయల్ పనిష్మెంట్స్ని కూడా చాలా చిరునవ్వుతో ఆహ్లాదంగా అనుభవించాడు. మనం గ్రహించాల్సింది ఏంటంటే భగవంతుడు ఒక్కొక్కప్పుడు మన బలాన్ని, మన యొక్క ప్రతిజ్ఞలో ఉన్న బలాన్ని, భక్తుల యొక్క భక్తిని పరీక్షిస్తాడు. పరీక్ష అన్నది లేకపోతే అంటే టీచింగ్ అయ్యాక పరీక్ష లేకపోతే మనం ఏ విధంగా ఇంటెలిజెంట్ స్టూడెంట్కి నాన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్కి తేడా ఎలా తెలుస్తుంది? పరీక్ష వల్ల మాత్రమే. అయినా ఇంకొక విషయం మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రహ్లాద ఉదాహరణలోంచి ఒక డివైన్ ప్రతిజ్ఞని కానీ పనిని కానీ ఎవరైతే చేపడతారో ఆయన ఎప్పుడు కూడా సమతుల్యమైన టెంపర్తో ఉండాలి. అంటే కష్టాలలో కానీ సుఖాలలో కానీ ఆయన ఎప్పుడు కూడా తన సలహాని పాటించిన వాళ్ళతో ఎలాగైతే ఉంటాడో అటువంటి మాటలే ఎప్పుడు మాట్లాడాలి. తన్ని తన్ని పనిష్ చేసే వాళ్ళతో కూడా ఆ రకంగానే ఉండాలి. ఈ అవకాశవాదులు అన్న వాళ్ళు అంటే అలాగే లౌకికులు తన యొక్క శ్రోతల్ని మెప్పించడానికి మాట్లాడతారు. వాళ్ళకి డివోషనల్ ప్రతిజ్ఞలలో స్థలం లేదు. ఈ సంస్కృతంలో లేదని నేను శ్లోకం చదవట్లేదు, కష్టం అయిపోతుంది నాకు చదవడం. అవి ఇటాలిక్స్లో ఉన్నాయి. చదవడం అంటే సంస్కృతం ఇష్టమే కానీ అంటే జీవితాన్ని త్యాగం చేసినా సరే తన గౌరవాన్ని కాపాడుకోవాలి. జీవితం అన్నది అశాశ్వతమైంది, కానీ వ్యక్తి యొక్క మంచి పేరు గౌరవం అవి మాత్రం శాశ్వతంగా ఉంటాయి. ఎంతకాలం అయితే సూర్యుడు అంటే చంద్రుడు నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయో
అవి కూడా ఉంటాయి. మనకేంటంటే మన లాస్ట్ మినిట్ ఈ భూమి మీద ఎప్పుడో మనకు తెలియదు. మనం ఎప్పుడు కూడా ప్రెసెంట్ మూమెంట్ లోనే బతకాలి, దాన్నే బాగా వినియోగించుకోవాలి. గట్టిగా దృఢ వ్రతం ఉన్నవాడు ప్రతి క్షణము కూడా దానికి ఎంత పాజిబుల్ గా వీలైతే అంత పాజిబుల్ మేనర్ లో దాన్ని కాపాడుకోవాలి. ఇట్ వార్ ద లాస్ట్ మినిట్ ఆఫ్ ఇదే జీవితానికి లాస్ట్ మినిటా అన్నట్టు జీవించాలి. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే, ప్రహ్లాదుడు ఏ విధంగా తనకు వచ్చిన ప్రతి కష్టాన్ని, బాధని అనంతమైన సహనంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నాడు. అతనికి కోపం వచ్చింది తండ్రికి. ప్రహ్లాదుడి యొక్క ఇలా హిరణ్యకశిపు ఏం చేశాడు, విత్ ఐస్ బ్లడ్ షాట్ అంటే ఎర్రటి కళ్ళతో అక్కడ ఉన్నటువంటి రాక్షస వీరులకి చంపిమని చెప్పాడు. ఈ పిల్లవాడు హీ లైక్ ఏ సర్వెంట్, ఆయనేమో తన జాతిలో తను శత్రువులా చూస్తున్నారు. అందుకని ఆయన ఎంతో ప్రార్థన, భగవంతుడి విష్ణువు పాదాలకి ప్రార్థన చేశాడు. కిల్లర్ ఆఫ్ హిజ్ అంకుల్ లైక్ ఏ సర్వెంట్ ప్రేస్ టు ద ఫీట్ ఆఫ్ విష్ణు అంటే తన అంకుల్ని చంపినవాడు. లైక్ ద సెన్స్ క్రేవింగ్స్ అంటే ఇంద్రియాలు యొక్క కోరికల్లాగా అవి మనకేమోని శత్రువులు అనమాట. ఒక సేజ్ అంటే ఒక మహర్షికి, దిస్ ఎనిమీ ఆఫ్ మైండ్, నా యొక్క ఈ శత్రువు ఎవరైతే నా యొక్క ఈ శరీరం ఆఫ్ మై సన్ మస్ట్ బి కిల్డ్ ఇన్ ఎవ్రీ మేనర్ హూ హ్యాస్ టేకెన్ ద గార్బ్ ఆఫ్ మై సన్ అంటే నా కొడుకుని అతన్ని అన్ని రకాలుగా కూడా చంపేయాలి. ఎయిదర్ బై పాయిజనింగ్ హిస్ ఫుడ్ ఆర్ హిట్టింగ్ హిమ్ అన్అవేర్స్ వైల్ హీ అస్లీప్ ఆర్ టేకింగ్ రెస్ట్ అంటే అతనికి ఈ కొడుకుని మీరు మస్ట్ బి కిల్డ్ చంపేయాలి ఏదో విధంగా. ఎయిదర్ అతనికి విషం ఇచ్చేనా, లేకపోతే అతను నిద్రపోతున్నప్పుడు కానీ రెస్ట్ తీసుకున్నప్పుడు కానీ చితక బాధేనా. అప్పుడు రాక్షసులు ఆయన్ని కొట్టడం మొదలెట్టారు. ప్రతి శరీరంలో ప్రతి భాగం అహానం సర్వమర్మాసు అంటే అన్ని చోట్ల కొట్టేస్తారు. ఈ విధంగా ఈ రాక్షసులు ప్రహ్లాదుని అన్ని వైపులా కొట్టినా సరే వైల్డ్ అంటే ఈ అడవి ఏనుగులతోటి మట్టించేశారు, పాముల చేత కరిపించారు, రకరకాలైన అంటే హత్యకి అంటే చంపడానికి కావలసిన ప్రణాళికలు చేశారు. ఆయనని విషపూరితమైన ఆహారం తినేసరి చేశారు, ఆహారం పట్టకుండా మార్చేశారు, నానా బాధలు పెట్టారు. మంచులో, గాలిలో, అగ్నిలో, నీటిలో, అలాగే కొండల పైనుంచి కింద పడేశారు. అయినా సరే అతనికి ఏ గాయం తరగలేదు. ఇది ప్రహ్లాదు యొక్క దృఢ వ్రతం, అనంతమైన విశ్వాసం భగవంతుడిలో అతన్ని రక్షించింది. ఆయన ఏం చెప్పాడో విందాం. ఇందులో భగవంతుడి విష్ణువు పట్ల ఉన్న ఆయన భక్తిని, హియరింగ్ హిస్ గ్లోరీ ఆయన యొక్క వైభవాన్ని విని, సింగింగ్ హిస్ ప్రైజెస్ ఆయన యొక్క ప్రైజెస్ని పాడుతూ, రిమెంబరింగ్ ఆర్ రిసైటింగ్ హిజ్ నేమ్ ఆయన పేరుని గుర్తు చేసుకుంటూ పలుకుతూ, పేయింగ్ టు హిస్ ఫీట్ ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ, వర్షిపింగ్ హిమ్ పూజిస్తూ, బోరింగ్ టు హిమ్ సర్వింగ్ హిమ్ అంటే అతనికి నమస్కరిస్తూ సేవ చేస్తూ, బిఫ్రెండ్లీ హిమ్ అండ్ సరెండరింగ్ వన్ సెల్ఫ్ టు హిమ్ ఆయనకి సర్వ సమర్పణతోటి ఉన్నాడు. అంటే గృహస్థుల యొక్క మనస్సు ఎవరైతే వాళ్ళ ఇంద్రియాలని ఎప్పుడు కూడా వాళ్ళు చెక్ చేసుకోరు, రిపీటెడ్గా వాళ్ళ యొక్క టైముని వేస్ట్ చేస్తూ ఉంటారు. సేమ్ ఓల్డ్ అన్బ్రైడెడ్ డిజైర్స్ అంటే
కళ్ళెం లేని కోరికల్ని వుడ్ నెవర్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్. వాళ్ళు ఎప్పుడు భగవంతుని మీద ధ్యానం పెట్టలేరు. డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ అని బ్రాకెట్ లో ఇచ్చారు. ఎంతకాలం అయితే మనం ఆ అనంతమైన పరమాత్మ యొక్క బ్లిస్ అన్న దాన్ని లోటస్ ఫీట్ ఆఫ్ ద భగవంతుడి యొక్క పాదాలను సేవించడం వల్ల పొందుతున్నామో అప్పుడు 4 పురుషార్థాలు, అప్రోచ్ అండ్ డ్యూటీ, మనీ, మేకింగ్ విష్ ఫుల్ఫిల్లింగ్, అంటే ధనము, కర్తవ్యము, కోరికలు తీర్చుకోవడం, సాల్వేషన్, ముక్తి, హూ హ్యావ్ ట్రాన్సెడ్ ద వరల్డ్ ఆఫ్ ది 3 మోడ్స్. ఈ ప్రపంచాన్ని 3 గుణాలతో ఉన్న దీన్ని జయించిన వాళ్ళకి అసాధ్యం అంటూ ఏమీ లేదు అని చెప్తున్నాను. ఈయనకు ఉన్నటువంటి స్ట్రిక్ట్, అంటే ఎవరికైతే దృఢ వ్రతులు అవుతారో, గొప్ప సద్గుణాలతో ఉంటారో, గత జన్మల్లో కూడా అలాగనే ప్రహ్లాదుడు కూడా ఒక అంతర్గతమైన సమర్థత, భగవంతుని చూడగలిగేది పొందేది. అన్నిటిలో అన్ని చోట్ల భగవంతుని చూడగలిగేది. నైసర్గికీయం మఠస్య, అంటే ఆయన యొక్క భక్తి పుట్టుకత నుంచే వచ్చేసేది ఆ భక్తి సమర్పణ అన్ని. తెలుగు ట్రాన్స్లేటర్ పోతన గారు ఆయనని ప్రహ్లాద యొక్క సుప్రీం కంట్రోల్, ఆయన ఇంద్రియాల మనోనిగ్రహాల మీద ఆయనకు ఉన్నటువంటి అవేర్నెస్ లార్డ్ విష్ణు మీద, ఆయన చేసే ప్రతి పని, ప్రతి స్థితి చైతన్యంలో దాన్ని వర్ణించారు. అంటే ప్రహ్లాదుడి యొక్క వైభవం అంతా ఆయనకే గాని ఒకవేళ నిరంతరాయమైన భక్తి సమర్పణ నిశ్చయము లేకపోతే, తనకున్నటువంటి గత జన్మల్లో అది లేకపోతే ఆయన ఇది సంభవం కాదు. అలాగే వాసిష్ఠుడు డ్రామాతో ఏం చెప్పాడంటే, యోగ వాసిష్టంలో హస్క్ నుంచి, అంటే ఏంటి, మనం పైన తొక్క నుంచి ధాన్యాన్ని, హస్కును తీసి ధాన్యాన్ని సేకరించినట్టుగా, ది బ్లాక్ స్పాట్స్ ఫ్రమ్ ద కాపర్ వెసల్, ద మాలైస్ ఆఫ్ మ్యాన్ ఈజ్ రిమూవ్డ్ త్రూ ఎఫర్ట్. మానవుడిలో ఉన్న చెడులన్నీ కూడా ప్రయత్నంతో పోగొట్టుకోవచ్చు అని చెప్తున్నాడు. ఈ ప్రయత్నం అన్నది 3 రకాలుగా భగవంతుడి గాడ్ రియలైజేషన్. భగవంతుడి కోసం వినడం, ఆలోచించడం, విన్నదా